అగ్రిగోల్డ్ కంపెనీ మోసం చేసి పోలీసులు కంపెనీ మీద అటాక్ చేసి నిన్న జనవరికి 12వ సంవత్సరంలోకి వచ్చింది. నేను వికలాంగుని ఉన్నాను. అగ్రిగోల్డ్ 10 లక్షల రూపాయల పైన కట్టి ఉన్నాను. కొన్ని కోట్ల రూపాయలు కట్టించాను. వస్తాయి డబ్బులు ఎక్కడికి పోదు భూమి మీద పెట్టుబడి అని నమ్మి జనాలు నన్ను నమ్మి ఒక్కొక్కరు వచ్చి 1300 1500 నెలకు వచ్చి కట్టేశారు. అందరి తల 1,00,000 అయ్యేటప్పటికి మూసేశారు కంపెనీ వాళ్ళు. 24,000 ఎకరాలు కాన్ఫిగర్ చేస్తే ఆస్తులు ఉంటే ఇప్పుడు దొబ్బేద్దామని చూస్తున్నారు. అది ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇస్తామని చెప్పన్నారు. ఆయన్ని తీసేసుకొని మరి ఈయన గెలిపించుకున్నప్పుడు మాకు ఇవ్వాలి కదా. ఆడపిల్లల పెళ్లిళ్ళకి చదువులకి దాచుకున్న డబ్బులు అండి. ఒక రాక్షస పాలన లేకపోతే మనిషి పాలన కూడా తెలియని పరిస్థితి ఉంది. చిన్న విషయాల మీద స్పందిస్తున్నటువంటి చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల కుటుంబాల మీద ఎందుకు సానుభూతి లేదో నాకు అర్థం కావట్లా. 4,000 కోట్లు వారి కుటుంబ సభ్యుల పేరు మీద బినామీల పేరు మీద దాచుకున్నారు. మా బాధే పట్టించుకోవట్లేదు. మేము వాళ్ళ జేబులో రూపాయి ఇవ్వమంటలేదు. 4,000 కోట్లు ఎంత అండి ఒక లెక్క. జనాల్ని చంపేసి సాధించిన సొమ్ము కోసం వాళ్ళు దుర్మార్గం అని చెప్తున్నాను. మంచి పద్ధతి కాదు. 175 వస్తామన్న వ్యక్తికి 11 ఇచ్చారు. మీకు ఆ గతి రాకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం ఈ సమస్య మీద దృష్టి పెట్టాలి. నేను వికలాంగుని ఉన్నాను. అగ్రిగోల్డ్ 10 లక్షల రూపాయల పైన కట్టి ఉన్నాను. కొన్ని కోట్ల రూపాయలు కట్టించాను. మరి నిజంగా కూడా ఆడపిల్లల పెళ్లిళ్ళకి చదువులకి దాచుకున్న డబ్బులు అండి అవి. మరి ఆ రోజున ముఖ్యమంత్రి రోసి గారు మరి వివిధ రకాల మంత్రులందరూ కూడా వచ్చి అగ్రిగోల్డ్ ఓపెనింగ్ చేసి జనాలు నమ్మి డబ్బులు కట్టారు. మరి ఈ రోజు ప్రభుత్వాలు ఆ డబ్బుల్ని ఇవ్వలేక కోర్టు ఇంకొక వంక చూపిస్తున్నాయి. అందరూ రాజు తలుచుకుంటే డబ్బులు కొదవలేదు, దెబ్బలు కొదవలేదు అన్న టైప్లో మీరు తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు. కావాలని జనాల్ని బ్లేమ్ చేస్తున్నారనే నాకు అనిపిస్తుంది. ఇది మళ్ళీ ఈ అగ్రిగోల్డ్ బాధితులు డబ్బులు ఇస్తేనే ఈ ప్రభుత్వం నిలబడద్ది. మళ్ళీ లేకపోతే మళ్ళీ టపా కట్టుకుని వెళ్ళాల్సిందని నేను అంటున్నానండి. మరి అగ్రిగోల్డ్ మీ సొంత డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. వాళ్ళ ఆస్తులు ఉన్నవి. వాటిని త్వరితగతిన అమ్మి డబ్బులు ఇవ్వడానికి కూడా ఎంత జనాలని హింస పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక సాటి మనిషిగా కూడా అది ఒక రాక్షస పాలన లేకపోతే మనిషి పాలన కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ విధంగా 11 సంవత్సరాలు మమ్మల్ని ఆడవాళ్ళని హింసలు పెడుతున్నారు. అదే కాకుండా ఇంకా చీకును బట్టి చనిపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఇచ్చింది కొద్ది మందికి డబ్బులు గుండెపోటుతోనో ఇంకోటనో కొంతమందికి ఇచ్చారు, కానీ కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఇక్కడ నియరెస్ట్ విజయవాడ కృష్ణా నదిలో పడి భార్యాభర్తలతో చనిపోయారు. ఇలాంటి అన్యాయానికి మరి ఎవరికి క్షేమ కుట్టినట్టు లేదేమో. మరి ఒక మనిషిని బ్రతికిస్తే దేవుడు అంటారు, కానీ ఇంతమంది మనుషులు చంపుతున్న మీరు దేవుళ్ళ రాక్షసులో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా ఎంతమందిని ఎంతకాలం ఏడిపించినా కానీ అది మీరు అందరూ ఉసురు ఒక్క కంపెనీనే కాదు, ప్రభుత్వం ప్రతి ఒక్క అధికారి కూడా కట్టుకున్నట్టు అవుతుంది. కోర్టు కూడా ఈ ఉసురు కట్టుకున్నట్టు అవుతుంది. మరి ఆ రోజున వాళ్ళందరూ వచ్చి ఓపెనింగ్లో చేయకపోతే మేము డబ్బులు కట్టేవాళ్ళం కాదు. మరి ప్రజలు కూడా కట్టేవాళ్ళు కాదు. జరిగిపోయింది. ఇప్పుడు ఉన్న ఆస్తుల్ని విక్రయించి త్వరితగతిన మా డబ్బులు మాకు ఇప్పిస్తే మిగిలిన వాళ్ళైనా బ్రతుకుతారు. మాది పల్నాడు జిల్లా అండి. నా పేరు కోటేశ్వరమ్మ. నేను 10 లక్షలు కట్టించున్నాను అగ్నిగోల్డ్లో. చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఎదురు చూస్తున్నాము. మరి ఆయన ఇంతవరకు స్పందించలేదు. అందరికీ లేని వాళ్ళకి అందరికీ అది అని ఇది అని అన్ని పథకాలు పెట్టారు. కనీసం మరి మా గురించి అసలు పట్టించుకోకపోతే ఎలాగండి. పోయిన సంవత్సరం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇస్తామని చెప్పన్నారు. ఆయన్ని తీసేసుకొని మరి ఈయన గెలిపించుకున్నప్పుడు మాకు ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారు తొందర చేసి లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ఇవి ఇస్తే మేము ప్రశాంతంగా ఉంటాం. నేను వచ్చి 40 లక్షలు కట్టించాను జనాల చేత. చివరిలో 3 సంవత్సరాల కంపెనీ పడిపోద్ది అన్నప్పుడు కేసులు పెడతారన్నప్పుడు కట్టించాను. ఒక్కసారి 300 కట్టించిన వాళ్ళకే ఇచ్చాను. ఆ తర్వాత ఏముంది, నేనే హామీ అన్నట్టు మీదే బాధ్యత అన్నట్టు ఉంటే ఇదేదో పొలాల మీద పెట్టాడు కంపెనీ. వస్తాయి డబ్బులు ఎక్కడికి పోదు భూమి మీద పెట్టుబడి అని నమ్మి జనాలు నన్ను నమ్మి ఒక్కొక్కరు వచ్చి 1300 1500 నెలకు వచ్చి కట్టేశారు. అందరి తల 1,00,000 అయ్యేటప్పటికి మూసేశారు కంపెనీ వాళ్ళు. ఇలా కంపెనీ వాళ్ళు లోపల ఉంటే చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడండి? ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు బాండ్లన్నీ వెరిఫికేషన్ మొత్తం ఆశ పెట్టి జనాలు చచ్చిపోకుండా ఆపాడు ఫస్ట్. మళ్ళీ 225 కోట్లు ఇస్తానని చెప్పి పసుపు కుంకాలకి ఇచ్చి దిగిపోయాడు చంద్రబాబు
చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఈ జనాలకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఏదో నేను వచ్చిన సంవత్సరంలో నేను మొత్తం ఇచ్చేసేస్తాను, వచ్చిన వారానికి 10,000 20,000 వాళ్ళకి ఇస్తాను, తర్వాత ఒక సంవత్సరానికి 6 నెలల లోపల 50,000 లక్షలు కట్టిన వాళ్ళకి మొత్తం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి వాగ్దానాలు చేశాడు మా మీటింగుల దగ్గరకు వచ్చి. సర్లే ఈయన ఏదో ఉద్ధరిస్తాడు అనుకుని ఆయన గెలిపించుకున్నారు. ఆయన అసలు మమ్మల్ని దీక్షల ధర్నాలు కూడా చేయనీయలేదు. ఆయన బయటకు వస్తే అరెస్టులు, కేసులు పెట్టడాలు, ఎప్పుడు ఎరగని వాళ్ళం కూడా పోయి కేసుల్లో కూర్చోవటము, ఆ కోర్టుల చుట్టూ తిరగటం అలా చేశాడు ఆయన. సరే ఈయన వస్తాడని మళ్ళీ 5 ఏళ్ళు ఎదురు చూసి ఈయన రప్పించుకున్నాం కదా. ఇప్పుడు ఈయన వచ్చి 2 ఏళ్ళుగా వస్తున్నా కూడా మా బాధే పట్టించుకోవట్లేదు. మేము వాళ్ళ జేబులో రూపాయి ఇవ్వమంటలేదు. ఇప్పుడు అట్లా అని బాధలు చూసే కదా 900 కోట్లు ఇచ్చారు, రిలీజ్ చేశారు. చనిపోయిన వాళ్ళకి 150 మందికి 5 లక్షల కాడికి ఇచ్చారు. ఇక మరి ఇప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకొని మేము మనుషులమే కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళు అంగన్వాడీలు అంతమంది వచ్చి జీతాలు పెంచమంటున్నారు. వాళ్ళు మేము మా రూపాయి యాజమాన్యం దగ్గర ఉంది, అది మాకు ఇప్పిస్తే మేము బతికిపోతాం అని చెబుతున్నాం. ఇప్పుడు కూడా వచ్చి నేను నెలకి 10,000 ఒక్కొక్కళ్ళకి, 300 కట్టిన వాళ్ళకి, 500 కట్టిన వాళ్ళకి నెలకు 500 కాడికి అలా చెల్లించుకుంటూ వస్తున్నాను. నేను మా కొడుకులు ఏదో జాబులు చేసుకొని మా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మా ఖర్చుల కోసం వేసినవి మేము వాళ్ళని చచ్చిపోనివ్వకుండా వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మా బాధలు ఈ చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకుంటే మేము అందరం రాష్ట్రం బాగుపడతాం. 4,000 కోట్లు ఎంత అండి ఒక లెక్క. అదేదో తొందరగా తేల్చి ఆ యాజమాన్యం బయటికి తీసుకొచ్చి చేయాలి కదండి. లేదంటే ఇప్పుడు ఈ 5వ తారీఖు నిరవధిక దీక్షలు ఉన్నాయి. అందరికి మండుతుంది. ఇప్పుడు రోజుకు 2 జిల్లాల కాడికి వస్తున్నారు. ఇప్పుడు ఈ 5వ తారీఖు మాత్రం మేము పెద్ద ఎత్తున చేయబోతున్నాము. ఇప్పుడు అప్పుడు కూడా స్పందించి మాకు ఏదో ఒక న్యాయం చెయ్యకపోతే ఇంకా మేము ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు సహనంగా నడిపించుకొస్తున్నారు ఇప్పటికి ఉద్యమాన్ని. ఒక గాంధీ తాతలాగా నడిపించుకొస్తున్నారు. ఇంకా సహించకుండా ఆయన మాట కూడా దాటి యాజమాన్యం ఇళ్ల మీద పోతాం. వీళ్ళు ఎంతమంది చనిపోతారో తెలియదు, వాళ్ళు ఎంతమంది చనిపోతారో తెలియదు. మా ఉక్రోషం అలా ఉంది. దయచేసి అర్థం చేసుకొని లోకేష్ బాబు అయినా అనిత గారికి అప్పచెప్పారండి. ఇదంతా ఏమి జరిగి ముందుకు పోవట్లేదు. ఆమె వారం చెప్పి ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోతా ఉంది. అలా కాదు. లోకేష్ బాబు గారు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లోకేష్ బాబుకి మాకు 5వ తారీఖు వార్త రావాలి. ఇవాళ ఏదో మన పోరాటం చేయటం కాకుండా వాళ్ళు నిజాయితీగా నిలబడ్డారు, పోరాడుతున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు దాదాపుగా 200 మంది చనిపోయారు. ఇవాళ జరుగుతుంది ఏంటంటే 24,000 ఎకరాలు కాన్ఫిస్కేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మన జనం అనుకున్నారు ప్రభుత్వంకి ప్రజలు కట్టిన పనుల నుంచి వాళ్ళకి ఇచ్చారు కదా. 24,000 ఎకరాలు కాన్ఫిస్కేట్ చేస్తే ఆస్తులు ఉంటే ఇప్పుడు దొబ్బేద్దామని చూస్తున్నారు. అది ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాదండి, ఇంతకుముందు గవర్నమెంట్ జరగండి, అంతకుముందు గవర్నమెంట్ జరగండి, పాలకులందరూ వాళ్ళకి ఢిల్లీలో ఉన్న వాళ్ళు వీళ్ళు బాగా క్లోజ్ అంట. నేను బాధపడతాను. ఎందుకంటే వీళ్ళ పాప సొమ్ము కోసం వాళ్ళు, ఎందుకంటే వీళ్ళ జనాల్ని చంపేసి సాధించిన సొమ్ము కోసం వాళ్ళు దుర్మార్గం అని చెప్తున్నాను. మంచి పద్ధతి కాదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా చర్య తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి. ప్రజలు కూడా, ఎందుకంటే మీ సొమ్ము, మీరు కట్టిన సొమ్ము వీళ్ళకి ఇచ్చారు. అది 24 ఎకరాలు మీ దగ్గర ఉంది. ఇది అందరూ కూడా పట్టించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అగ్రిగోల్డ్ కంపెనీ మోసం చేసి పోలీసులు కంపెనీ మీద అటాక్ చేసి నిన్న జనవరికి 12వ సంవత్సరంలోకి వచ్చింది. గత 11 సంవత్సరాల దాకా నుండి నిరంతర పోరాటం చేస్తున్నాం. 10.5 లక్షల మందికి 906 కోట్లు ఇప్పించాం. కానీ ఈనాడు మన రాష్ట్రంలో 9.5 లక్షల మంది, బయట 12 లక్షల మంది, ఇంకో 6,000 కోట్లు పైచలకు రావాలి. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక కోర్టుని విజయవాడలో అగ్రిగోల్డ్ అంశం మీద వేయమని అడిగాం. ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. కానీ 8 నెలలైనా కోర్టు ఆచరణలోకి రాలా. 2, ఒక 40 మంది సమర్థ నీతివంతమైన అధికారులతో ఓ టీం వేసి ఆ టీము మొత్తం ఆస్తుల్ని సంగ్రహంగా ఒక రిపోర్ట్ తయారు చేసి అమ్మకాన్ని సిద్ధం చేయించమన్నాం. 3, యాజమాన్య దొంగలు 4,000 కోట్లు వారి కుటుంబ సభ్యుల పేరు మీద, బినామీల పేరు మీద
దాచుకున్నారు. దాన్ని బయటికి తీసి అటాచ్ చేసి అబ్సల్యూట్ చేపించి ఆక్షన్ ప్రిపేర్ చేయమన్నాం. ఇవి కీలకమైన అంశాలు. అలాగే యాజమాన్యం అవ్వా వెంకటరామారావు, సీతారామారావు ఏం చెబుతారంటే, మేము ఉద్యమం పెట్టినప్పుడల్లా మాకు ఇవ్వాలని ఉంది, మాకు చచ్చిపోతామని భయం ఉంది, ఇది ఇచ్చి చచ్చిపోతే బాగుండని ఉంది. కపటం మాటలు వద్దు. మీకు నిజంగా మిమ్మల్ని నమ్మిన ఈ 30 లక్షల మందికి న్యాయం చేయాలంటే మీ సకల ఆస్తుల్ని ప్రభుత్వానికి హక్కుని బదలాయించండి. ప్రభుత్వం నమ్మకం లేకపోతే హైకోర్టుకి మీరు రాసివ్వండి. ఆక్షన్ పెట్టి అమ్మి బాధ్యతలకు ఇచ్చి మిగిలే 4,000 కోట్లు 5,000 కోట్లు మీరు తీసుకోండి. మీరు ఆనాడే 2015లో 25,000 కోట్లు ఆస్తున్నారు. ఈ 12 ఏళ్లలో అది 35-40 రేటు పెరిగి ఉంటుంది. కాబట్టి బాధితులకు ఇవ్వాల్సింది 6,500 కోట్లు, గవర్నమెంట్ ఇచ్చిన 900 కోట్లు ఇచ్చినా కూడా మిగిలిన డబ్బు మీరు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అలా రాకపోతే ఈ రోడ్ల మీద తిరిగే హక్కు మీరు కోల్పోతారని చెప్పి దీన్ని చూస్తూ ఊరుకుంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాం. నా పేరు తిరుపతిరావు. నేను ఈ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. దరిదాపుగా ఈ సమస్య మొదలై 11 సంవత్సరాలు పూర్తి 12వ సంవత్సరంలో ఉన్నాం. అసలు మాకు అర్థం కాని విషయం ఏంటంటే, మేము ప్రభుత్వ సొమ్మునేం అడగట్లా. మేము అడుగుతుందల్లా అగ్రిగోల్డ్ కంపెనీలో ప్రజలు దాచిపెట్టుకున్నటువంటి సొమ్ముతో కొన్నటువంటి 1000 ఎకరాల భూములు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న అందరికంటే అనుభవం కలిగినటువంటి నాయకుడిగా చెప్పుకునేటువంటి చంద్రబాబు గారు గత ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో జాప్యం చేశాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. ఆయన ఒక్కసారి 1 గంట అగ్రిగోల్డ్ సమస్య మీద దృష్టి పెట్టి రివ్యూ పెట్టగలిగితే ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. 1 గంట మాత్రమే, అది కూడా ఎందుకు పెట్టలేకపోతున్నాడని చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. మేమైతే ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే మాకు చాలా బాధగా ఉంది. చిన్న చిన్న విషయాల మీద స్పందిస్తున్నటువంటి చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల కుటుంబాల మీద ఎందుకు సానుభూతి లేదో నాకు అర్థం కావట్లా. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు 1 గంట దీని మీద దృష్టి పెట్టండి. మేము అడుగుతున్నట్టుగా ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఫామ్ చేసింది. ఆ కమిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలని. అదేవిధంగా హైకోర్టు రిజిస్ట్రార్ గారు చెప్తా ఉన్నారు ఈ సమస్య పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలని. సిఐడి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇంతమంది చెబుతుంటే ఒక చిన్న సంతకం 2,50,00,000 రూపాయలు ఆ అగ్రిగోల్డ్ ఆశలమ్మిన తర్వాత ఆ డబ్బు కూడా తీసుకునే అవకాశం ఉంది కోర్టు ముందు పెట్టగలిగితే. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ఈ రాష్ట్రంలో ఇంకా ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యమే. త్వరలో కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నా నారా లోకేష్ గారిని కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎక్కడో సమ్మక్క సారక్క జాతరలో ఒక 10 రూపాయల బన్ను మీద జరిగినటువంటి వివాదంలో ఎక్కడున్నా తెలుగువాడే కాబట్టి నేను కూడా స్పందిస్తానన్న కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారిని నీ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలు నీ పాదయాత్రలో కూడా నిన్ను యువగలం యాత్రలో కూడా కలిసాం, న్యాయం చేస్తామని చెప్పిన విషయాన్ని మర్చిపోతున్నావా? వాళ్ళంటే నీకు లెక్కలేదా? మరి ఎందుకు ఈ నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నావు? ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సీఎం గారిని అడిగేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగోళ్ళ కోసం అంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు మిగిలిన 7 రాష్ట్రాల్లో కూడా అగ్రిగోల్డ్ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు 80% తెలుగోళ్ళే ఉన్నారు. గత ఎలక్షన్లో మనం చూసాం, మిమ్మల్ని అరెస్ట్ చేశారని ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ వచ్చి ఏ విధంగా మిమ్మల్ని గద్దెనెక్కించారో మర్చిపోవద్దు చంద్రబాబు గారు. మరి 7 రాష్ట్రాల్లో, ఇది ఆంధ్రప్రదేశ్తో కలిపి ఉన్న 8 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు అగ్రిగోల్డ్ వల్ల నష్టపోయారు. మీరు పెట్టే 1 గంట రివ్యూ ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. ఖచ్చితంగా రివ్యూ పెట్టండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఇవ్వండి, అదేవిధంగా సిఐడికి సిబ్బందిని ఇవ్వండి. ఈ సంవత్సరం ఆఖరి లోపల ఈ సమస్యకి పరిష్కారం చూపించండి. జనాల్ని బాగా అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చేయలేము ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వాన్నైనా. రేపు మనకంటూ ఒక సమయం వచ్చింది, ఆ రోజు తేల్చుకుందామనే పద్ధతుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. దానికి ఉదాహరణ నిన్న జరిగినటువంటి ఎలక్షన్లు. 175 వస్తామన్న వ్యక్తికి 11 ఇచ్చారు. మీకు ఆ గతి రాకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం ఈ సమస్య మీద దృష్టి పెట్టాలి. రేపు 4వ తేదీ అసెంబ్లీలోనే మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుని సిఐడికి సిబ్బందిని ఇస్తున్నట్టుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.